తీసుకెళ్తున్నాం. యోగా చేస్తే మనకి ఎన్నో బెనిఫిట్స్ అని అందరికీ తెలిసిందే, మళ్ళీ సపరేట్గా చెప్పనక్కర్లేదు. మీరంతా కూడా ఈరోజు ట్రైన్ అయ్యి మళ్ళీ మీరు ఇంకొక 4-5 కూడా మోటివేట్ చేసి వాళ్ళతో కూడా యోగాలో పార్టిసిపేట్ చేసే విధంగా మనం చేయించాలి. దాంట్లో భాగంగానే మన జిల్లాలో 5 అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో మనము యోగా చేస్తున్నాము. యూ పార్క్తో పాటు చంద్రగిరి ఫోర్టు, అదేవిధంగా శ్రీహరికోట, శ్రీకాళహస్తి, ఇట్లాగా అనేకమైనటువంటి ప్లేసుల్లో మనం చేస్తున్నాం. ఈరోజు మనము ఎంతో ఆహ్లాదకరంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి పక్షుల శబ్దాలతోటి, చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఇక్కడ యోగా చేయడం నిజంగా మనందరికీ బాడీకి కూడా రెజ్యూనేట్ అవుతుంది. ఒక మంచి అవకాశం. ఇదంతా మన అందరూ సద్వినియోగపరచుకొని ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసే విధంగా మీరు ఆచరింప చేయాలి. యోగా మీ జీవితంలో కూడా ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అవ్వాలి. సో ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు స్లోగా ట్రై చేస్తూ రండి. ఒక 20-30 స్ట్రోక్స్ వరకు ట్రై చేయాలి. సో వీలైతే ఇంకా ఎక్కువ పెంచుకుంటూ వెళ్తూ రావడం. రిలాక్స్. ఇప్పుడు స్లోగా నాడీ శోధన ప్రాణాయామం అనేటువంటి చేస్తూ నాడీ శోధన ప్రాణాయామం చేసి బ్రాహ్మణి చేసి రావాలి. ఫస్ట్ మీ కుడి చేతిలో ఉండేటువంటి చూపుడు వేలిని, మధ్య వేలిని రెండింటిని కూడా మర్చుకునేసేయండి. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, సో ఆ రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలి. అరచేస్తాను ఫోల్డ్ చేసుకోవాలి. చూపుడు వేలు, మధ్య వేలు మర్చుకునేసి మీ బొటన వేలుతో రైట్ నాజ్ని క్లోజ్ చేసుకోవడానికి కుడి చేయి మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేయి పైకి లేయకూడదు. ఎడమ చేయి అలాగే కాలు పైన ఉండాలి. మీ కుడి చేతిలో ఉండేటువంటి చూపుడు వేలు, మధ్య వేలు మాత్రమే మర్చుకోవాలి. బొటన వేలుతో కుడి ముక్కును మూసేసుకొని ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి. అలాగే ఉంగరపు వేలు, చిన్న వేలుతో ఎడమ ముక్కును మూసేసి కుడివైపు నుంచి వదిలేసాను. స్లోగా ఇప్పుడు మళ్ళీ అలాగే కుడివైపు నుంచి తీసుకొని కుడి ముక్కు మూసేసుకొని ఎడమవైపు నుంచి వదిలేసాను. అలాగే మళ్ళీ ఎడమవైపు నుంచి స్లోగా తీసుకొని కుడివైపు నుంచి వదిలేసి మళ్ళీ కుడివైపు నుంచి గాలి పీల్చుకొని ఎడమవైపు నుంచి వదిలేసుకోండి. స్లోగా సౌండ్ లేకుండా ట్రై చేయండి. స్లోగా ఉండాలి. మీరు ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా ట్రై చేస్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో చేస్తాం కాబట్టి ఎవరు ఎంత స్లోగా చేయగలరు, నిదానంగా చేయగలరు అంత నిదానంగా ఉండాలి. దీన్ని రోజు రోజు కొంచెం కొంచెం పెంచుకుంటూ మనం ఎంత వీలైతే అంత ఎక్కువ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఒక 5 సెకండ్స్ చేయగలిగితే 5 సెకండ్స్, ఒకసారి 5 సెకండ్స్ కూడా కష్టం అనిపిస్తుంది అనుకోండి, 3 సెకండ్స్ 4 సెకండ్స్ ట్రై చేస్తాం. సో దాన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ మనం 1:2 రేషియో మనం ఎంతసేపు తీస్తామో అంతకన్నా